నంద్యాల విజయ డైరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డైరీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాతరెడ్డిపై ఇటీవల పాలకవర్గం అనర్హత వేటు వేసింది. దీంతో డైరీలో ఖాళీ అయిన 3 పదవులకు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. పాలకవర్గం విధించిన అనర్హత వేటును సస్పెండ్ చేయాలని కోరుతూ భూమా అనుచరులు డైరీ వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. భూమా అనుచరులు నామినేషన్లు అడ్డుకునేందుకు అవకాశం ఉందని అప్రమత్తమైన పోలీసులు డైరీ వద్ద మోహరించారు. దీంతో ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు వాయిదా వేస్తున్నట్లు విజయ డైరీ ఎండీ తెలిపారు. ఎందుకంటే సక్రమైన రైతుకు పై రైతుకి ఎవరికి ఓటు హక్కు లేదు. ఎవరు ఇంట్లో కూర్చున్న వాళ్ళంతా ఓట్లు ఉన్నాయి కానీ సక్రమైన రైతుకి ఎవరికి ఓటు హక్కు లేదు. కాబట్టి ఎన్నికలని వాయిదా వేసేసి సక్రమైన రైతులకు పై రైతులకు ఓటు హక్కు కల్పించి సక్రమైన మార్గంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో చూసాం, ఏకపక్షంగానే ప్రభుత్వం ఉండి సతాయించినారంటే లోపల ఏం జరిగేది కూడా తెలియకుండా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే చేసుకోవాలని వాళ్ళ బలం ఉంది, ఇలా చైర్మన్ ఉన్నాడని చెప్పేసి అవకతవకలు చేసి ఆ చైర్మన్ గిరిని వదిలిపెట్టకుండా ఇక జీవితం ఆయన పర్మనెంట్గా చైర్మన్ ఏమో తెలియదు. కానీ ఆయన ఇలాంటి చర్యలకు పాల్గొంటున్నాడు. ఇలాంటి చర్యలకు పాల్గొంటే ఇదే మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు నిలబడి మేము నిరసన తెలియజేయాల్సిన అవసరం లేదు. ప్రజలు గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నందుకే మీరు ఇంకా ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇంకా మీరు కొనసాగి అక్రమంగా మీరు పదవులు ఎక్కాలనుకుంటే అది కుదరదు. మీరు ఆ పద్ధతులు ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి మేము ఈ నిరసన ద్వారా కోరుతున్నాం. ఈరోజు నంద్యాల విజయ డైరీలో 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కానీ ఎన్నికలు సక్రమమైన ఎన్నికలు కాదు. గతంలో కూడా గ్రామాల్లో పాల కేంద్రాల్లో ప్రెసిడెంట్ల ఎన్నికలు జరపడానికి ప్రయత్నాలు జరిగినాయి. వాటిలో కొన్ని సంఘాలు ఆగిపోయినాయి. ఆగిపోయిన సంఘాలకు కూడా మరి ఎన్నికలు జరిగినట్టు జరిపినట్టు ఈ యాజమాన్యం ఎవరైతే చైర్మన్ డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా జరగని ఎన్నికలు కూడా జరిపినట్టు రికార్డు రాసుకొని అప్రశాంతమైన ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరిగే డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ల ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగే పరిస్థితి ఉంది. మరి డైరెక్టర్లకు కానీ అదేవిధంగా పాల కేంద్రాలకు సంబంధించిన సంఘ అధ్యక్షులకు కానీ మరి ఎవరికే కానీ బోర్డు మీటింగ్లో విషయం తెలియజేయకుండా మరి డైరెక్టర్లకు మీటింగ్ ఉందని కూడా చెప్పకుండా బోర్డు మీటింగ్, మరి అదేవిధంగా ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నారు.